ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 16వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం స్తుతి కీర్తన. దేవుని వాక్యం చదువుకుందామండి. 34వ కీర్తన మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డలారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన కీర్తించే గొప్ప దినము. దేని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం సమయంలో చూసినట్లయితే ఈ 34 కీర్తన మొదటి 3 వచనాలు దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. యెహోవా యందు ఆనందించు, ఆయన నామమును గొప్ప చేయుచున్నాడు. సన్నుతించిన అనగా యెహోవా ఎదుట మోకరించిన. నేను అన్ని పరిస్థితుల్లో దేవుని ఎదుట నా మోకాడు వంచదు. అన్ని పరిస్థితులు నేను ఆయననే ప్రభు అని ఒప్పుకొని ఆయన అధికారం లోపడదును. ప్రతి పరిస్థితిని నా భావోద్రేకను బట్టి కాక నా జీవితం పరిపాలించు ఆయన అధికారంలోని భాగంగా అంగీకరిస్తును అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. 15వ వచనంలో దేవుడు అన్నిటిని చూసినని, అన్నిటిని వినునని చెప్తున్నాడు. సమస్తం ఆయన ఆధీనంలోనే ఉన్నది. నా జీవితంలో అదృష్టం పనిచేస్తుందని నేను నమ్మను అని ఒక క్రైస్తవుడు చెప్పాడు. అవును, నిజమే. ఒక క్రైస్తవుని జీవితం దేవుని ఉద్దేశం చేత పాలించబడి కానీ అదృష్టం చేత కాదు. దేవుని సర్వసమృద్ధిపై ఆధారపడినందువల్ల కలిగిన ఫలితమేమి? దేవుని సర్వసమృద్ధి మనకి ఏమి చేస్తుంది? మొదటగా ఆరాధనా జీవితం. ఈ 34 కీర్తన మొదటి నుంచి 3 వచనాల్లో మనం ఆయన సమృద్ధిపై ఆధారపడి జీవించినప్పుడు ఆయనను మహింపరచదము, ఆయన నామం గొప్ప చేయదము. ఇతరులు మన జీవితం చూసినప్పుడు దేవుడు చూస్తాడు గనక దేవుని నామమును మహిమ కలుగును. ఈ విధంగా మన దేవుని మహింపరుస్తూ ఇతరులు కూడా దేవుని ఆరాధించడానికి హేతువుగును. రెండవది సంతోష జీవితం. ఈ 34 కీర్తన 5వ వచనం 12వ వచనంలో దేవుని వైపు చూచి వారు ప్రకాశిస్తారు, ఆయన యందు భయభక్తులు వారు మేలు అనిపిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాలకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ సంతోషంగా ముందుకు సాగెదరు. ప్రతిరోజు కూడా వారికి ఒక సాహసం, ప్రతి సవాల్ను ఒక అవకాశంగా స్వీకరిస్తారు. అనేక మంది వారి జీవిత బాధ్యతల నుండి కలుగు తొందరల వలన ఉదయం లేవగానే వారిని నిరుత్సాహం ఆవరించిన దినమెంతా భారంగా అనిపిస్తుంది. దేవుని సమృద్ధిపై ఆధారపడి జీవించిన వారి స్థితి ఆ విధంగా ఉండదు. దేవునిపై ఆధారపడి ఆయన సాన్నిహిత్యంలో జీవిస్తున్న ఒక వృద్ధురాలు ప్రతిరోజు నేను ఉదయం అయ్యే వరకు ఆగలేను, దేవుని కొరకు ఇతరుల కొరకు చేయవలసింది చాలా ఉంది. అదే ఆతృతతో ప్రతి దినాన్ని నా జీవితంలో స్వాగతిస్తాను అన్నది. అవును, మనం ఈ రీతిగానే జీవించాలి. ప్రతిరోజు ఆటంకాల సమస్యలు వస్తాయి, కానీ దేవుని సమృద్ధి అయిన వనరులపై నిస్సందేహంగా ఆనుకొనవచ్చు. మూడవది ఆరోగ్యకరమైన జీవితం. 34 కీర్తన 20వ వచనంలో ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడు, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. మనిషి తిన్నగా నిలబడాలంటే ఎముకల బలం ఎంతైనా అవసరం. ఇది మంచి ఆరోగ్యం సూచిస్తుంది. దేవుని సమృద్ధిపై ఆధారపడిన వారికి మంచి ఆరోగ్యం వాగ్దానం చేయబడను. దేవుడు అతని ఎముకలు విరిగిపోవటకు అనుమతించడు, అనగా అతడు సమూల నాశనం చెందుటకు అనుమతించడు. యోబు గారి యొక్క జీవితానుభవం ఇది నిజమని మనం గ్రహించగలం. అతని జీవితంలో ఎన్నో శ్రమలు కలిగిన అతను నాశనం చేయబడదు. మన శ్రమల్లో కూడా దేవుడు దాన్ని కాలపరిమితిని, తీవ్రతను తన స్వాధీనంలో ఉంచుకొని నష్టం కలగకుండా కాపాడు. జీవించడానికి ఒకే మార్గం ఉంది, అది దేవుని సమృద్ధి యందు విశ్వాసం దారిని జీవించగలం. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, ఆరాధించండి, ప్రభును స్తుతించండి. ఒక ఆదివారమే కాదు, వారమంతా కూడా ప్రభును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన మహింపరుస్తూ ఉండాలి. మీ యొక్క నోటిలో ప్రభు యొక్క స్తుతి కీర్తన ఉండాలి, ఆయన సన్నుతించుతూ ఉండాలి. అప్పుడు మీ జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడగలరు. ఆ రీతిగా పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగా. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నాను నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నాయన. నీ స్తోత్ర. ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధారణ దినం బట్టి, పరిశుద్ధ దినం బట్టి స్తోత్రాలు. సర్వలోకన పరిశుద్ధుని పాదస్థులు చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గొప్ప దినంలో ప్రభా, ఇదిగో నాయన ఈ వర్తమానం వింటూ స్వదేశ విదేశాల్లో నాయన మరి మార్బోర్ గ్రామంలో పరిచయం చేసిన దాసులను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడను బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్నాను. ఎవరైతే హాస్పిటల్, ఐసీయూలు, ఇంటెన్సివ్ కేర్, సీరియస్ కండిషన్లు ఉన్నారో, నీ మందిరాలని పరిస్థితులు ఉంటున్నారు,
ఇప్పుడే స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. మీరే స్వస్థత దయచేయండి ప్రభు, నీకు వందనాలు ఆర్చించుకున్నాను తండ్రి. మా ప్రభు అంతేకాదు తమ ప్రియులు నిద్రించి మా నుంచి దుఃఖంలో వ్యాధులు ఉన్న బిడ్డలు మీరు ఆదరించండి. స్వదేశ విదేశంలో ఉన్నటువంటి నీ దీన దాసులతో ఉండండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాలను రక్షించుకోండి. ఈ దినం పరిచర్య అంతట్లో నీ బిడ్డలతో ఉండండి నాయన. మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ దిన రాకపోకలు సంధించమని స్తోత్రాలు, వందనాలు చెల్లించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.